హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికిని జేడీకేడి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తారు. ఇక కౌశికితో మర్యాదగా ఇలా చెప్తూ ఉంటారు జేడీకేడి. మేడం, మీరు ఒక 2 hours ఇక్కడే కూర్చోండి, మేము సాక్ష్యాలు సంపాదించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాం అని జేడీకేడి చెప్పగానే, అలా ఎలా కుదురుతుంది, మీరు సాక్ష్యాలని ఎలా సంపాదించగలరు అని కౌశికి డౌట్గా అడుగుతూ ఉంటుంది. అవన్నీ మేము చూసుకుంటాం మేడం, ఖచ్చితంగా 2 hours మా దగ్గరికి సాక్ష్యాలు చేరతాయి అని కాన్ఫిడెంట్గా చెప్పి జేడీకేడి సాక్ష్యాలు తీసుకురావడానికి అక్కడ నుండి కారులో బయలుదేరుతారు. వెళ్ళేటప్పుడే జేడీ దివ్యాంకకి కాల్ చేస్తుంది. నేను మినిస్టర్కి బాగా దగ్గరగా అయిన మనిషిని, ఇప్పుడు నువ్వు ఆ సాక్ష్యాలు నాకు ఇస్తే గనక నీకు 10 కోట్లు ఇస్తాను అని దివ్యాంకకి ఆశ చూపిస్తుంది జేడీ. అలాగే నేను మళ్ళీ చేసి మాట్లాడతా అని అంటూ జేడీ కాల్ని కట్ చేసి నిషికి ఫోన్ చేస్తుంది దివ్యాంక. నిషికి డబ్బు ఆశ చూపిస్తూ ఉంటుంది దివ్యాంక. నాకు డబ్బు అవసరం లేదు అని కొట్టిపారేస్తుంది నిషి. మరేం కావాలో చెప్పు, నీకేం కావాలన్నా ఎంత కావాలన్నా నేను సెటిల్మెంట్ చేస్తా అని దివ్యాంక అంటూ ఉండగా, అవసరం లేదు, మినిస్టర్ గారితో మాట్లాడాక ఆయన బయటికి వచ్చాక ఆయన చైర్లో కూర్చున్నాక ఆయన సపోర్ట్ నాకు కావాలి అని నిషి చెప్తుంటుంది దివ్యాంకతో. ఓకే, అలాగే నేను నీకు ఒక లొకేషన్ని షేర్ చేస్తాను, అక్కడికి సాక్ష్యాలతో పాటు వచ్చేయి, నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అని అంటూ ఉంటుంది దివ్యాంక నిషితో. అలాగే అంటూ నిషి సాక్ష్యాలు పట్టుకొని బయలుదేరడానికి సిద్ధమవుతుంది. ఇక కేదార్తో జగదాత్రి ఇలా అంటుంటుంది, ఎరవేస్తే ఖచ్చితంగా చేప చిక్కుతుంది అని చెప్పాను కదా కేదార్ అని అంటూ నిషిని బోల్తా కొట్టించడానికి ప్లాన్ చెప్తూ ఉంటుంది జగదాత్రి. నిషి నుండి సాక్ష్యాధారాలు సక్సెస్ఫుల్గా జేడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని కౌశికిని రిలీజ్ చేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.